నూజివీడులో గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ శాఖను మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ ప్రారంభించారు. గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఏజీఎం కోటా శ్రీనివాసులు బ్యాంకులో ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, కౌన్సిలర్లు కందుల సత్యనారాయణ, ప్రసాద్, గాయత్రి, కోఆపరేటివ్ బ్యాంక్ ఏజీఎంలు కోటా శ్రీనివాసులు, సిహెచ్ వంశీకృష్ణ, బి తిరుపతి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. బ్యాంకు లాకర్ను, బ్రాంచ్ మేనేజర్ గది, ఏటీఎం గది, ఇతర కౌంటర్లను స్థానిక సిబ్బందితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఏజీఎం కోటా శ్రీనివాసులు మాట్లాడుతూ నూజివీడులో 60వ బ్రాంచ్ను ప్రారంభించటం జరిగిందన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన బ్యాంకుగా 2 తెలుగు రాష్ట్రాల్లో గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 2000 కోట్ల టర్నోవర్తో రికార్డు సృష్టించటం జరిగిందన్నారు. మున్ముందు ఆంధ్రప్రదేశ్లో 100 బ్రాంచులు ఏర్పాటు చేస్తామన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా బ్యాంకు సేవలు అందిస్తుందన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ మాట్లాడారు. ఈరోజు నూజివీడులో గాయత్రి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పేసి ఈరోజు ఉదయం మార్నింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఈ బ్యాంక్ని ఓపెన్ చేయటం. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఇది 2 రాష్ట్రాల్లో కలిపి 60వ బ్రాంచ్ అని చెప్తా ఉన్నారు. అలానే 2000 కోట్ల టర్నోవర్తో బ్యాంక్ రన్ అవుతుందని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ కాకుండా పేద మధ్యతరగతి వాళ్ళ కోసమే మేము వితౌట్ ఛార్జెస్తో మరి అటు పర్సనల్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్లో కానీ మిగిలిన బ్యాంకుల కంటే అతి తక్కువ ఛార్జెస్తో మేము అకౌంట్స్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా కనుక రన్ అయితే పేద మధ్యతరగతి వాళ్ళకి ఈ బ్యాంక్ చాలా అతి తొందరగా మరి చేరువయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎటువంటి ఆర్బీఐ ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలైనటువంటి విధి విధానాలను ప్రకటిస్తూ ఉంటుంది. మరి వాటిని తట్టుకొని మరి పేద మధ్యతరగతి వాళ్ళకి కనుక వీళ్ళు సర్వీస్ చేయగలిగితే ఎక్కువ బ్యాంక్స్ అకౌంట్ ఇక్కడికి చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఎక్కువ టర్న్ ఓవర్ కూడా ఈ బ్యాంక్ తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి 60 బ్రాంచ్లే కాకుండా ఈ యొక్క 2 రాష్ట్రాల్లో సుమారుగా 100 బ్రాంచ్లకు వెళ్ళి అత్యధిక టర్న్ ఓవర్కి వెళ్ళాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సార్, గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 2000 ఇయర్లో ఓపెన్ చేశారు. ఇట్ ఈస్ ద యంగెస్ట్ బ్యాంక్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా. సో ఈ బ్యాంక్ టుడే ఆక్యుపైస్ నెంబర్ 1 పొజిషన్ అమంగ్ ఆల్ తెలుగు స్టేట్స్. And the very purpose of this bank is to serve medium and small type of customers, including farmers. We are extending all types of loans like gold loans, business loans, housing loans, mortgage loans. So all banks ఏమేం చేస్తున్నాయో అన్ని బ్యాంక్స్ తో ఎటువంటి అడిషనల్ చార్జెస్ లేకుండా వెరీ రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో we are extending. It is the 60th branch in the Nuzivide branch. We are very fortunate to have our footprint in the Nuzivide town. We are quite confident that we can extend our services to all the segments of the people in Nuzivide town. With these few words, I thank you.